యూట్యూబర్ నందు వీసా స్కామ్ వెనుక ఉన్న అసలు నిజాలు. లక్షల మంది సబ్స్క్రైబర్లు, విలక్షణమైన వాయిస్తో అందరినీ కట్టిపాడేసే పాపులర్ యూట్యూబర్. రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన సినిమాలో నటించిన క్రేజ్. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి రెండో వైపు ఏకంగా లక్షల రూపాయల వీసా స్కామ్. లండన్ పంపిస్తామంటూ కోట్ల వసూలు చేశారనే ఆరోపణలు. పోలీస్ స్టేషన్లో A2 ముద్దాయిగా కేసు. ఆ వెంటనే యూట్యూబర్ తండ్రి పరారి. అసలు ట్విస్ట్ ఏంటంటే, మా దగ్గర UK పాస్పోర్ట్ ఉంది, మమ్మల్ని ఇండియా చట్టాలు ఏమీ చేయలేవు అంటూ వచ్చిన ఒక షాకింగ్ స్టేట్మెంట్. అసలు యూట్యూబర్ నందు చుట్టూ అల్లుకున్న ఈ వీసా స్కామ్ కథ ఏంటి? బాధితులు ఏమంటున్నారు? నందు ఇస్తున్న కౌంటర్ ఏంటి? ఈరోజు వీడియోలో ఆ మిస్టరీని డికోడ్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక పెద్ద క్రైమ్ థ్రిల్లర్ను మించిన ట్విస్టులు ఇందులో ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి నందోస్ వరల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుంటూరుకి చెందిన రమానందన అలియాస్ నందు తన డిఫరెంట్ వాయిస్తో యూట్యూబ్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆమె భర్త జాగర్లమూడి మధుకర్తో కలిసి యూకేలో సెటిల్ అయింది. మధుకర్ యూకేలో ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ యూకేలో వీసాలు ఇప్పిస్తాం, వర్క్ పర్మిట్లు, స్పాన్సర్షిప్లు రెన్యువల్ చేస్తామంటూ గుంటూరులో ఒక ఆఫీస్ పెట్టిన తర్వాతే అస్సలు కథ మొదలైంది. కట్ చేస్తే సీన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి మారింది. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు పోలీసులకు ఒక దిమ్మ తిరిగే కంప్లైంట్ ఇచ్చాడు. శివక్రాంతి యూకేలో ఉండగా వీసా గడువు ముగిసిపోవడంతో రెన్యువల్ కోసం మధుకర్ నందు మరియు గుంటూరులో ఉండే నందు తండ్రి మోహన్ రావును కలిశాడు. వీసా రెన్యువల్తో పాటు ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు 15 లక్షలు ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పారు. నమ్మి డబ్బులు ఇచ్చాడు శివ. నెలలు గడిచాయి, వీసా రాలేదు. గట్టిగా నిలదీస్తే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది పట్టుకుని కంపెనీకి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట విని శివ మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ నకిలీది. ఇది కేవలం శివ కథ మాత్రమే కాదు. వరంగల్కి చెందిన ప్రవీణ్ మరియు అతని ఇద్దరు స్నేహితుల కథ ఇంకోలా ఉంది. లండన్లో వర్క్ పర్మిట్ కోసం ముగ్గురు కలిసి ఏకంగా 52,50,000 రూపాయలు కట్టారు. 2 ఏళ్ళు అవుతున్నా వీసా లేదు. పైగా ఫోన్లు బ్లాక్ చేశారు. దీంతో వీళ్ళు ఏపీ ADGPకి ఫిర్యాదు చేశారు. బాధితులు పెరిగే కొద్దీ పోలీసులు స్పీడ్ పెంచారు. విజయవాడ ADCP గున్నం రామకృష్ణ స్వయంగా ఎంటర్ అయ్యారు. ప్రాథమిక ఆధారాలతో FIR ఫైల్ చేశారు. A1గా నందు భర్త మధుకర్, A2గా యూట్యూబర్ నందు, A3గా నందు తండ్రి మోహన్ రావు. కేసు నమోదు అవగానే గుంటూరులోని అరండల్పేటలో ఉన్న వాళ్ళ ఆఫీస్ మూతపడింది. నందు తండ్రి మోహన్ రావు ఎక్కడికో పరారయ్యాడు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. అందరూ ఈ యూట్యూబర్ ఫ్యామిలీ దొరికిపోయింది అనుకుంటున్న టైంలో డిసెంబర్ 31న నందు ఒక వీడియో రిలీజ్ చేసింది. మాకు ఇండియాలో 21 ఏళ్లుగా ఎలాంటి కంపెనీలు లేవు, మాపై కొందరు కావాలని వ్యక్తిగత ద్వేషంతో నెగటివ్ ప్రచారం చేస్తున్నారు, మా పేర్లు చెప్పి వేరే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ అందులో చెప్పుకొచ్చింది. కానీ అసలు ట్విస్ట్ వాళ్ళ లాయర్ మాగంటి అనురాధ ఇచ్చిన స్టేట్మెంట్. జూన్ 3వ తేదీన నందూస్ వరల్డ్ బ్లాగ్లో ఒక వీడియో పోస్ట్ అయింది. అందులో లాయర్ ఏమన్నారంటే, మధుకర్ కంపెనీకి నందుకి ఎలాంటి సంబంధం లేదు, నందుకి సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్ చూసి తట్టుకోలేక ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, అయినా నందుని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళకి UK పాస్పోర్ట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇండియాలో ఏ చట్టం వర్తించదు అని. ఇండియా చట్టాలు వర్తించవనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. దీనిపై బాధ్యతలు మండిపడుతున్నారు. మాకు వాళ్లతో పర్సనల్ గొడవలు ఎందుకుంటాయి? మేం బ్యాంక్ ద్వారా పంపిన లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ హిస్టరీ పోలీసుల దగ్గర ఉంది. ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వాళ్ళ బాధితులు ఉన్నారు అని తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్నారు, మరో పక్క నందు తండ్రి కోసం వెతుకుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా వీసా స్కామా, లేక లాయర్ చెప్తున్నట్లు నందు పాపులారిటీ చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రనా? UK పాస్పోర్ట్ ఉంటే ఇండియన్ చట్టాలు వర్తించవా? దీనిపై మీ ఒపీనియన్ను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.